హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఈపీఎఫ్ఓ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే, సంఘటిత రంగంలో పనిచేసే ఉద్యోగులకు పీఎఫ్ అకౌంట్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక దీన్ని ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తూ ఉంటుంది. ఇది ఉద్యోగుల భద్రత కోసం ఉద్దేశించిన స్కీమ్. రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ నిధులు ఆర్థిక అవసరాల కోసం ఉపయోగపడతాయి. ఇంకా పెన్షన్ కూడా అందుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఉద్యోగం చేసే సమయంలో ఉద్యోగి జీతం నుంచి 12% పీఎఫ్ అకౌంట్కు వెళ్తుంది. ఇదే సమయంలో కంపెనీ కూడా అంతే మొత్తం జమ చేయాల్సి ఉంటుంది. అలాగే కంపెనీ జమ చేసే దాంట్లో నుంచి 8% పైగా ఈపీఎస్లోకి వెళ్తుంది. 3% పైగా పీఎఫ్ అకౌంట్లో జమ అవుతుంది. ఇక పీఎఫ్ డబ్బుల్ని మధ్యలో కూడా కొన్ని అవసరాల కోసం పాక్షికంగా తీసుకునే వెసులుబాటు ఉంటుంది. దీనికోసం నేరుగా ఆన్లైన్లో కూడా అప్లై చేయొచ్చు. అయితే ఇందుకోసం అన్ని వివరాలు సరైనవి ఉండాలి. కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్, యూఏఎన్కు లింక్ అయి ఉండాలి. ఇంకా ప్రొఫైల్ వివరాలు సరిగా ఉండాలి. జాయినింగ్ డేట్, పుట్టిన తేదీ, ఇంటి పేరు, అడ్రస్ సహా అన్ని వివరాలు సరిగ్గా ఉండాలి. అయితే ఇప్పుడు ప్రొఫైల్ అప్డేట్కు సంబంధించి ఈపీఎఫ్ఓ రూల్స్ మార్చింది. ఇది చందాదారులకు మరింత వెసులుబాటు కల్పించనుంది. ఇక్కడ కొత్త రూల్స్ ప్రకారం ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేకుండానే ఆధార్ ధృవీకరణ పొందిన యూఏఎన్ ద్వారా ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవచ్చని వెల్లడించింది. అంటే ఇక్కడ యూఏఎన్ ఆధార్ లింక్ అయి ఉన్న ఈపీఎఫ్ సభ్యులు ఇక మీదట పేరు, పుట్టిన తేదీ, జెండర్, నేషనాలిటీ, తండ్రి లేదా తల్లి పేరు, వైవాహిక స్థితి, భాగస్వామి పేరు, జాయినింగ్ డేట్, ఆఖరి తేదీ వంటివి సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు. గతంలో ఇవి అప్డేట్ చేసుకునేందుకు ప్రక్రియ చాలా పెద్దగా ఉండేది, ఎక్కువ సమయం పట్టేది. గతంలో దీనికోసం గరిష్టంగా 28 రోజుల వరకు సమయం పట్టేది. ఇప్పుడు 45% వరకు ఉద్యోగులు స్వయంగా చేసుకోవచ్చు. మిగతా 50% వరకు కేవలం యజమాని అనుమతితో ఈపీఎఫ్ఓ జోక్యం లేకుండా చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఈపీఎఫ్ఓకు సంబంధించి ఏదైనా అప్డేట్ లేదా విత్డ్రాకు సంబంధించి ఖచ్చితంగా ఆధార్, పాన్, ఈపీఎఫ్ అకౌంట్కు లింక్ చేసుకోవడం తప్పనిసరి. యూఏఎన్ పాస్వర్డ్తో ఈపీఎఫ్ఓ మెంబర్స్ పోర్టల్లో లాగిన్ అయి ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Yeah.